మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అమ్మో పొంగలా అని అంటారు, కానీ ఇలా చేసుకొని చూడండి. పొంగల్ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా మిరియాలు కూడా వదలకుండా తింటారు. వీడియో స్టార్ట్ మేము ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి పెసరపప్పు ఈ గ్లాస్కి కొంచెం తక్కువ, అంటే అర గ్లాస్కి కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాము. రైస్ తీసుకుంటున్నాము. వీటన్నిటిని కలిపి కడిగేసుకుంటాము. కలిపేసి One hour later. దింపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. అదైతే ఉడకబెట్టేసింది. కొద్దిగా లైట్గా నెయ్యి వేసుకున్నాము. మళ్ళీ పోపులో వేసుకోవచ్చు. పొంగల్ ఉడికేలోపు మనం తాలింపు కావాల్సిన అన్నీ కట్ చేసి పెట్టుకొస్తున్నాము, రెడీ చేసుకుని పెట్టుకున్నాము. ముందుగా 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను, ముక్కలుగా చేసుకుని పొడవుగా. నుంచి 10 వరకు మిరియాలు వేసుకున్నాము. మిరియాలని డైరెక్ట్గా వేస్తే పిల్లలు తినరు. పిల్లలే కదా, పెద్దలైనా కానీ తీసి పక్కన పెట్టేస్తారు. పిల్లలు ఏం చేస్తామంటే ఒక పప్పుతో కానీ దేనికైనా కొద్దిగా నలగొట్టినట్టుగా పొడిగా వేసుకొని మరీ పౌడర్లా చేస్తే బాగోదు. అంటే కొద్దిగా నలగొట్టేసుకుంటే బాగుంటుంది, అక్కడక్కడ తగులుతూ. ఇలా నలగొట్టమని చెప్పి మా మామయ్య చెప్పారనమాట. ఎందుకంటే డైరెక్ట్గా చూస్తే తినలేము అని. నలగొట్టేసేసి దాన్ని డైరెక్ట్గా మింగేస్తాం కాబట్టి మనకు అన్నం ఉండదు అని చెప్పారనమాట. అందుకని అప్పటి నుంచి నేను నలగొట్టేస్తున్నాను. ఆ విధంగా కరివేపాకు, కొద్దిగా పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పుని 2 స్లైస్లా చేసేసి తీసుకున్నాము. దీంట్లో సన్నగా తరిగిన అన్నం వేసుకున్నాము, బాగుంటుంది. మా ఇంట్లో అల్లం తినను, అందుకని నేను వేయట్లేదు. అది తెల్లగా కనిపిస్తుంది కాబట్టి లైట్గా కొద్దిగా చిటికెడు పసుపు వేసుకున్నాము. పొంగల్ అయితే వేసుకోండి. మరీ చల్లగా చేసుకుని మరీ గట్టిగా చేసుకుంటే పెసరపప్పు వేసాం కాబట్టి కాసేపు గట్టిపడిపోతుంది. ఇదైతే కాసేపు బాగా గట్టిగా ఉంటుంది అనమాట. దీన్ని పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకున్నాము. కొద్దిగా ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాము. పోపులన్నీ వేసుకున్నాక జీడిపప్పు కొద్దిగా రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా వేయించుకున్న తర్వాత పొంగల్లోకి వేసుకున్నాను ఇది పోపుని.
ఇప్పుడు పొంగల్ తీసుకొని మళ్ళీ కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి కలిపేసుకోండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో వేసుకోండి, బాగుంటుంది. 5-10 మినిట్స్ తర్వాత దింపేసుకోండి. ఈజీగా అండ్ టేస్టీగా మన కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని చట్నీతో కానీ లేదా సాంబార్తో కానీ చూడండి, సూపర్గా ఉంటుంది. ఇంతేనండి మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.